జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ అఖిలాండ కోటి బ్రహ్మణ గోవింద గోవింద గోవింద. స్వామి, ప్రతి ఒక్కరూ కొద్దిగా ఆలోచన చేయండి. ఎందుకంటే ఇట్లా ఈ విషయం ఎందుకు చెప్తానంటే, ప్రతి దీంట్లో కూడా ఒక మనిషికి ఎంత విలువ ఉంటుంది, తను చేసే పనేమి, తను చేసే పద్ధతి ఏమి, తను చేసే ప్రవర్తన ఏమి, ప్రతి ఒక్కటి ఆలోచన చేయండి. ఒక భక్తి అంటే దేవుని కోసం ఎంతగా ఆరాటపడతారు. ఆ దేవుని కోసం నా జీవితమే అవసరం లేదు అనేవాళ్ళు ఉండారు. ఆ దేవుని కోసం నాకేంది అవసరం లేదు, ఆ మహానుభావుని దగ్గర ఒక పువ్వునై ఆ మహానుభావుని కాళ్ళ దగ్గర పడుంటే చాలు అనే కోరుకునేటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు ఇలా మాటల్లో చెప్పేంత మనుషులు కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుని కోసం ఎంతటి త్యాగమైనా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దానికి ఉదాహరణే ఒక శివుని భక్తుడు. ఒక్కసారి ఆ శివుని భక్తుడు ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. ఎన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళకి బిడ్డలు పుట్టకుండా ఉంటారు. ఆ మహానుభావంతో ప్రతిరోజు ప్రార్థించుకొని, మాకు ఎవరూ లేరు, మాకు ఒక వంశం కావాలా, మాకు ఒక బిడ్డ కావాలా అని అడిగితే, అప్పుడు భక్త కన్నప్ప అనేటువంటి వ్యక్తి ఆ తల్లిదండ్రులకి పుడతాడు. ఆ మహానుభావుని ఆశీర్వాదంతో, ఈశ్వరుని పరమేశ్వరుని ఆశీర్వాదంతో పుట్టిన తర్వాత తను వాళ్ళకి తెలిసిండేదేమంటే వేటాడడం, తెచ్చుకోవడం, తినడం, అదే జీవితం. ఆ కాలంలో అదే జీవితం. ఉన్నంత వరకు పోరాడాలా, తెచ్చుకోవాలా, తినాలా, పండుకోవాలా, మళ్ళీ పొద్దున్నే పోరాటం, మళ్ళీ పొద్దున్నే బాణం తీసుకొని వెళ్ళాలి. అది వాళ్ళ విధానం అది అన్నమాట. దానికోసం ప్రతిరోజు ఇలాగే చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకా పిల్లోడు ఒక వయసుకు వస్తానట్లే, ఆ పిల్లోనికి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వస్తానట్లే వాళ్ళు ఏం చేస్తారంటే విద్యని బోధన చేస్తారు. విద్యని వాళ్ళకు ఒక మార్గాన్ని చూపిస్తారు. విద్యలో వాళ్ళని ఒక నడకని నేర్పిస్తారు. విద్యలో ఈ విద్యతోనే మన జీవితం, ఈ విద్యతోనే మన భవిష్యత్తు బతుకు అనేసి ప్రతి ఒక్కటి వాళ్ళు అలా తీసుకొని పోతారు అనమాట. అంటే ఆ కాలంలో ఉండే నీతి కాలం అది. దానికోసం ఎందుకంటే ఆ రోజు తెచ్చుకోవడం, ఆ రోజు తినడం, రేపటి గురించి మళ్ళీ ఆలోచన చేయడం, అదే జీవితం. అత్యాశ అనేది ఎక్కడా లేదు, దాచుకునేది ఎక్కడా లేదు. అలాగే చేస్తూ ఉంటే తన తండ్రి బాగా తనకి ఒక ఇలా బాణం పట్టుకోవాలి, ఇలా వేయాలి, ఇలా వేస్తే ఆ గురి తప్పకూడదు, అక్కడ ఒక వేటాడాలి, దానితో తెచ్చుకోవాలి, మనం ఎలా తినాలి, ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఇది వాళ్ళు నేర్పించే విధానం అన్నమాట. తల్లిదండ్రులు, భక్త కన్నప్ప వాళ్ళ తల్లిదండ్రులు అలాగ నేర్పించేస్తుంటే తనకంటూ ఒక వయసు వస్తుంది. అలాగే ప్రతిరోజు వీళ్ళు ఇలాగే చేస్తుంటారు. ఒక్కసారి వేటకు పోయింటారు. వేటకు పోయినప్పుడు పందికి బాణం వేస్తాడు. ఆ పంది పడిపోతుంది. దాన్ని కలుచుకొని అంతా రెడీ చేసుకొని వాళ్ళు తినేవాళ్ళు అనమాట. వాళ్ళకి తెలిసిండదు అదే ఆ విధానం. పాపం ఆ కాలంలో, ఆ సమయంలో, ఆ కాలంలో ఆ కాలానికి అనుకూలంగా వాళ్ళ జీవన విధానం అలా ఉండేది. తర్వాత కాల్చినారు, ఇంకా దాన్ని తినాలి కాబట్టి అప్పుడు ఏం చేసినారంటే వాళ్ళు ఇంకా చేతులన్నా కడుక్కొని వద్దాము అనేసి ఆ భక్త కన్నప్ప అనే అతను ఎవరెవరో ఎప్పుడెప్పటి నుంచో పిల్లప్పటి నుంచి ఈ మహానుభావుని గురించి తెలుసుకోవాలా, దేవుని భక్తి అంటే ఏమి, అది ఇది అని పిల్లప్పటి నుంచి తనకు చెప్తానే ఉంటారు. కాకుండా పోతే తను మనసులే కాదు రానిచ్చుకోడు ఆయన. దేవుడు అంటారు, ఇంకోటి అంటారు, నాకు అవన్నీ నచ్చదు, నేనేదో పని చేయడం, నేను పని చేయడం, వేటాడడం, తెచ్చుకోవడం, తినడం, ఇదే
వీళ్ళకంతా ఏదో అది అది ఇది అనేసి వాళ్ళని కొద్దిగా నెగ్లెక్ట్గా పెట్టేసింటాడు అనమాట కొన్ని సంవత్సరాల వరకు. తనకి ఒక 20-25 ఏళ్ళ వయసు వచ్చినా కూడా అలాగే ఉంటుంది తన పద్ధతి, తన ప్రవర్తన. తర్వాత ఏం జరుగుతుందంటే, తర్వాత తాను ఇప్పుడు వేటాడిన తర్వాత ఒక పందిని వేటాడిన తర్వాత ఇంకా మకం కాళ్ళు కడుక్కొని వచ్చి చేతులు కడుక్కొని వచ్చి వాళ్ళు భుజించాల, అంటే భోంచేయాల, దాన్ని తినాల. అప్పుడు ఇట్లా చేసేసి మకం కడుక్కోవాలని చేతులు కడుగుతా అంటే ఇట్లా ముందుకు చూడంగా ఒక అద్భుతమైన దేవస్థానం, పురాతన కాలము నాటి దేవస్థానం కనపడుతుంది. ఎందుకంటే ఆ దేవస్థానం చూస్తేనే ఆ మహానుభావుణ్ణి ఏముంది లోపల అనే ఒక ఆలోచన తనకి రావాల. అలా ఉంటుందన్నమాట. మహానుభావుడు మన ఏమిటికన్నా ఒక పనికి పిలిచినప్పుడు, మనకి ఒక శిక్షణ ఇచ్చేటప్పుడు నీకు ఈ పని అని అప్పుచెప్పినప్పుడు ఎలా ఉంటుందంటే అది ఆకర్షణంగా ఉంటుంది. నువ్వు చేసే ఏమి దేవుని పని అయినా కూడా నీకు ఒక ఆకర్షణ ఉంటుంది. సరే, ఒక ఆకర్షణగా కనిపించింది, తనకు ఒక వెలుగు కనిపించింది. తను ఇంక అక్కడ పోవాలా చూడాలనేది ఒక మైండ్లో తనకి తెలిసిపోతుంది, అనిపిస్తుంది, పీకుతుందనమాట మనసు. సరే అని పోయినాడు, మఖముఖాలు చేతులు కడుక్కొని పోయినాడు. పోయిన తర్వాత లోపల పోంగా ఒక శివలింగం, అద్భుతమైన శివలింగం, మామూలు శివలింగం కాదు, అద్భుతమైన శివలింగం, ఒక లింగము. ఆ లింగాని కోసం దాన్ని ఒక పురుగు ఉంటుంది, అదంతా బూజి కట్టిచ్చేసి ఉంటుంది అంతా లింగంకి. ఎందుకంటే ఆ లింగంకి ఏమి కాకూడదు, ఆ లింగం పైన గలీజ్ కాకూడదు, ఆ లింగాన్ని ఏమి కూడా ఎండ పడకూడదు, గాలి పడకూడదు, వాన పడకూడదు అనేసి అదంతా అల్లుకొని పోతుందన్నమాట ఆ పురుగు. ఆ పని అది చేసి ఉంటుంది. ఇంకా ఒకటి వచ్చేస్తుంది, తర్వాత వచ్చేసి ఒక పాము వస్తుంది. ఇంట్లో ఇంత మంచి లింగాన్ని ఇలా ఇది చేసినారు అనేసి ఇదంతా పురుగు అంతా పట్టించేసిందని ఆ పాము వచ్చేసి, ఆ పాము మొత్తము లింగాన్ని మొత్తం అంతా క్లీన్ చేసేసి దాన్ని చుట్టుకొని తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి దానికి పట్టిన బూజ అదంతా మొత్తం వెళ్ళిపోయేట్లా చేస్తుంది. అది వెళ్ళిపోయిన తర్వాత దాని పని అది చేసి వెళ్ళిపోతే తర్వాత తన పైన ఒక మణి అనేది ఉంటుంది ఆ లింగానికి. ఈ పాముకి చాలామంది మణి ఉంటుంది అంటారు కదా. కొన్ని వందల సంవత్సరాల పాముకి మణి అనేది ఉంటుంది. అది ఎప్పుడన్నా అది ఏం చేస్తుందంటే, ఆ మణి అనేది ఎందుకు ఉంటుందంటే, ఆ పాముకి 100 సంవత్సరాల తర్వాత తనకంటూ ఇప్పుడు వయసు అయిపోయిన ముసలోళ్ళకి ఒక కట్టె అవసరం, వయసు అయిపోయిన ముసలోళ్ళకి ఒక అద్దాలు అవసరం, వయసు అయిపోయిన ముసలోళ్ళకి కొన్ని వాళ్ళ వయసుకు తగ్గట్టుగా ఏదో ఒకటి అనుకూలంగా ఉండాలి కదా. ఒక పాముకు కూడా ఒక 100 ఏళ్ళు 150 ఏళ్ళు అట్లా వచ్చిందంటే అదేం జరుగుతుందంటే అప్పుడు సరిగా ఒక మనీ అనేది తనలో ఏర్పడుతుంది. ఆ మనీ ఎందుకు ఏర్పడుతుందంటే చాలామంది ఈ మనీ ఉంటే నేను తీసుకొని వచ్చుకుంటే మాకు బాగుంటుంది, మంచిదైతే ఇట్లా ఆలోచిస్తారు. కానీ ఆ మనీ పుట్టిండేది ఎందుకంటే, ఎక్కడన్నా ఇప్పుడు మబ్బులో తను ఏదన్నా తినాలి, ఏదన్నా మేయాలనుకో, ఇప్పుడు మనకంటే కరెంట్ ఉంది, చిన్న ఎగ్జాంపుల్, మనకంటూ కొంచెం టాలెంట్ ఉంది, ఒక దీపం పెట్టుకుంటాం, ఏమని చేసి వెలుగులో మనం ఏదైనా పనులుంటే చూసుకుంటాం నైట్ టైం. అది పాము అయితే ఏం చేస్తుందంటే, ఆ మనీ ఉంటుంది కదా, ఆ మనీ తీసుకొని పోయి అది వెలుగుని తీసుకొని పోయి ఎక్కడన్నా పెడుతుంది. అది ఎక్కడ మిస్ కాకుండా చోట పెట్టి దానికి వచ్చే ఆ కాంతిలో దాన్ని ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏం తినాలా, ఏమన్నా పురుగులు కానీ లేకుంటే అవి ఇవి అది తినేసి మింగుతా వస్తూ ఉంటుందన్నమాట. అదంతా వేటాడిన తర్వాత ఆ మనీని తీసుకొని మళ్ళీ తను లోపల పెట్టుకొని మళ్ళీ పోతుంది పాము. అంటే పాముకున్న గుణము, పాముకున్న లక్షణం ఇదనమాట. పాముకు మనీ ఎందుకు ఉంటుందంటే నాకు తెలిసినంత వరకు అది దాని పద్ధతి. ఆ దానికి ఏం చేస్తుందంటే, ఈ దేవునికి వెలుగు లేదు కదా అనేసి అంత మొత్తం క్లీన్ చేస్తుంది కదా పాము, తిరుక్కొని చుట్టేసుకొని అంతా చేసి, అప్పుడు ఆ మనీని ఎత్తుకొని పోయి శివలింగము పైన రూపం పైన ఇలాగుంటుంది కదా పైన, ఆ పైన పెడుతుంది అనమాట. శివలింగంకి పైన పెడితే ఆ వెలుగు వస్తుంది. తర్వాత ఒకటి ఏనుగు వస్తుంది. ఏనుగు వచ్చిన తర్వాత ఆ శివలింగంకి ఇవంతా గలీజ్ పట్టిపోయినాయి, ఏటేటివన్నీ చెట్లు ఇవి పూలు అవి ఇవంతా ఇదైపోయినాయి, మొత్తం వెళ్ళిపోయినాయి అంతా అనేసి ఆ మనీని అంతా నూకేసి
దానిపైన ఎత్తుకొని పోయి కొన్ని పూలు ఇడుస్తుంది. ఆ పూలు ఇడిసిన తర్వాత, ఆ పూలంతా పెట్టిన తర్వాత ఆ మహానుభావుని దర్శనం చేసుకుంటుంది ఆ ఏనుగు. ఎప్పుడు ఈ పురుగు అది అల్లింటుంది కదా, అల్లిండే పురుగును చూసేసి దానికి కోపం వచ్చి ఆ పాము ఇదంతా గబ్బు లేపేసిందని అది అట్లా ఆలోచిస్తుంది. ఇదొచ్చేసి ఈ పాము అట్లా ఆలోచిస్తుంది. కాకుండా పోతే అది చేసిండేది ఏమంటే ఎండ పడకూడదు, వాన పడకూడదు, శివుడు బాగుండాల మహానుభావుడు అని అది అల్లింటుంది. ఇలా చేసింది అనేసి ఆ పురుగుని ఇది తరిమి కొట్టి చంపేస్తుంది పాము. తర్వాత ఏం చేస్తుంది, తర్వాత పాము ఉంటుంది కదా, ఏనుగు ఇట్లా అది మనీని దొబ్బేసింది, దేవునికి నేను వెలుగునీయాలని అనుకున్నాను, నేను చేసింటే ఈ మనీని దొబ్బేసింది ఏనుగు అనేసి ఏనుగు పైన కక్ష కట్టి ఏనుగుని ఏమో రకంగా చంపాలనేసి ఏనుగు తొండం నోట్లేకి, ఆ తొండంలోకి పాము వెళ్ళిపోతుంది. పాము వెళ్ళిపోతేనే అది చాలా బాధపడి అక్కడ ఇక్కడ కొట్టుకొని, అది ఏనుగు ఒక రాయి ఉంటే బండరాయికి ఇష్టానుసారం కొట్టుకొని అది చనిపోతుంది. అంటే ఆ మూడు కూడా దేవుని సేవకు చేసిండేవే. ఒక్క పురుగు అంటే ఇది అల్లుతుంది కదా, బూజు అల్లుతుంది కదా, అదొక పురుగు, దాన్ని వచ్చేసి ఈ పాము చంపేస్తుంది. తర్వాత పాము పోయేసి తర్వాత ఏనుగుని చంపేస్తుంది. ఇట్లా ఒక్కోటే ఒకదానికొకటి ఇదైపోయి మొత్తం అన్నీ చనిపోతాయి. ఆ శివుడు ముగ్గురు నా కోసం 3 ప్రాణాలు 3 మూగు జీవాలు నా కోసం ఇది చేసినాయనేసి మహానుభావం దృష్టిలో పడుతుందన్నమాట. తర్వాత అప్పటి నుంచి అట్లాగుంటే ఇంకొకసారి ఎవరో ఒక ఆయన 15 రోజులకు ఒకసారి ఒక స్వామి వచ్చి ఆ శివలింగంకి పూజ చేసేసి పోతా అంటాడు 15 రోజులకు ఒకసారి. ఎందుకంటే అవన్నీ అడవి ప్రాంతాలు కాబట్టి. సరే అని చేసి పోతా అంటే ఈ భక్త కన్నప్పకి ఆయన పూజ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈయన చూస్తాడు ఆ రూపాన్ని. చెప్పినాను కదా, మకం కాల్చేతులు కడుక్కొని ఇట్లా పోతేనే ఆయనకి ఆకర్షణ ఇస్తుందన్నమాట. ఆ దేవుడు దగ్గరికి రమ్మని ఆహ్వానం చేస్తాడు మహానుభావుడు. ఆ వెలుగుని, ఆ కాంతిని, అతనికి ఏదో తెలియని ఒక మత్తు మహానుభావుని అనేటువంటి ఒక ఆకర్షణ తను మనిషిని దగ్గరికి పిలుచుకుంటుంది. తను పోతాడు. తను పోయిన తర్వాత ఏం చేస్తాడంటే, తను పోయేసి అప్పుడు అబ్బా స్వామి ఎట్లున్నాడు అనేసి మొత్తం అంతా క్లీన్ చేసేసి శివునికి ఇంకా నాకు ఇంకేం అవసరం లేదు, ఇంక మహానుభావుడు ఇంత అందమైన మహానుభావుడు, ఈయన కోసం నేను ఇన్నాళ్ళ వరకు నేను మర్చిపోయినాను, ఈయన ఇది తెలియదు, ఈయన పద్ధతి తెలియదు, ఈయన మహానుభావుడు ఇలా ఉంటాడు, ఇంతగా ఒక గొప్పగా ఉండేటువంటి మహానుభావుని నేను మర్చిపోయినాను, చేసిన జీవితం చాలా వేస్ట్ చేసుకున్నాను, తను బాధపడి ఏడ్చి ఆ మహానుభావుని అంతా క్లీన్ చేస్తాడు. క్లీన్ చేసిన తర్వాత ఇంకేం చేయాలంటే, ఇన్ని రోజుల నుంచి ఉన్నాడు కదా ఈశ్వరుడు పరమేశ్వరుడు, ఈ స్వామికి ఏందన్నా తినేకి పెట్టాలి కదా, ఆ స్వామికి ఆకలి అవుతుంది, ఆ స్వామి నీట్గా లేడు, ఎట్లా అనేసి స్వామి ఉండు స్వామి నీకేమన్నా నేను తీసుకొని వస్తాను నా దగ్గరుండే దాంట్లో అనేసి తను పోతాడు. అప్పుడు ఆ పందిని చంపింటారు కదా, ఆ కాల్చి చంపింటారు కదా ఆ పంది మాంసము తీసుకొని 2 చేతుల్లో పెట్టుకొని వస్తాడు. వచ్చిన తర్వాత కొన్ని పూలు కావాలి, ఒక చేతిలో పూలు, ఒక చేతిలో అది చేసిండేటివి అది ఆకులు లేకంతా పెట్టుకొని అది పంది మాంసం పెట్టుకుంటాడు, ఒక చేతిలో పూలు. తర్వాత నీళ్ళు తీసుకొని పోవాలా. అప్పుడు ఏం చేస్తాడంటే, ఇంకా తను నీళ్ళు తీసుకుపోయేకి లేదు కాబట్టి పాపము ఆ నీళ్ళని ఇట్లా నోట్లో తాగేసి పోతాడు దేవుని దగ్గరికి. పోయిన తర్వాత పూలు అంతా పడిపోయి ఉంటాయి కదా, అవంతా క్లీన్ చేయాలి కదా పూజ చేసే ముందు అనేసి పాపము ఆ కాలుతోనే దాన్ని అంతా మొత్తం శివలింగంకంతా క్లీన్ చేస్తాడు. క్లీన్ చేసిన తర్వాత పెట్టేసిన తర్వాత ఆ నీళ్లు నోట్లో ఉంటాయి కదా, ఆ నీళ్లు శివలింగం పైకి నీళ్ళు వదులుతాడు. నీళ్ళు వదిలిన తర్వాత శివలింగం క్లీన్ అయిపోతుంది. శివలింగం క్లీన్ అయిన తర్వాత పూలన్నీ వేస్తాడు దేవుని దగ్గర, పూలన్నీ పెడతాడు దేవునికి. తర్వాత తెచ్చింటాడు కదా ఆ మాంసము స్వామి నా దగ్గర ఉండేది ఇదే, నాకు తెలిసిండేది ఇదే, నిన్ను ఎట్లా పూజించాలో తెలియదు, చాలామంది పూజించే విధానాలు వాళ్ళకి తెలుసు, నాకేం తెలీదు, నాకు తెలిసిన విధానంలో నేను నిన్ను పూజిస్తాను, ఏమన్నా తప్పులు ఉంటే క్షమించు తండ్రి అని చెప్పేసి ఆ మహానుభావునికి చెప్పి ఆయన ఆ పని చేసేసి అవన్నీ అక్కడ పెట్టేస్తాడు. అక్కడ పెట్టేసిన తర్వాత మహానుభావునికి స్వామి తిను స్వామి అంటే తను ఎంతసేపుకి తిండు, ఏమి ఇట్లా నేను ఇంట్లో అంత అభిమానంగా అంత నీ భక్తితో తెచ్చింటే తినలేదు ఏం స్వామి అని చెప్పేసి స్వామికి అడిగితే, స్వామి కొంచెంసేపు తర్వాత ఆ కంటిలో నుంచి రక్తం వస్తుంది, ఒక కంటిలో నుంచి. ఏమి రక్తం వస్తుంది ఒక కంటిలో నుంచి అనేసి
ఆ కంటిని ఎలాగన్నా కూడా ముళ్ళుకు ముళ్ళుతో తీయాలి, కంటికి కన్నే అని చెప్పేసి తను ఆలోచన చేసేసి ఏం చేస్తాడంటే, స్వామి నాకు తెలుసు స్వామి నేనేం చెప్పాలో ఏం చేయాలో నీకే అనేసి ఆలోచన చేసేసి బాగా వాళ్ళు మామూలుగా వేటాడేవాళ్ళు కదా, చాకులు ఇవంతా బాణాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ బాణము అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ చాకు తీసుకొని కన్ను తీసేసి ఇట్లా కన్ను గుడ్డు తీసేసి ఒక కన్ను పెట్టేస్తాడు, రక్తం వస్తాడు దానికి. సరే అది మూసుకోపోతుంది. ఏం స్వామి ఇప్పుడు బాగుందో స్వామి నాకు నీ కళ్ళలో నుంచి రక్తం వస్తుంటే నా చేత కాలేదు, నాకు తట్టుకొనే కాలేదు స్వామి అని చెప్పి తను చెప్తాడు అనమాట. చెప్పిన తర్వాత అప్పుడు సంతోషంగా ఉంటాడు. ఇంకా కొంచెంకి ఆ పక్క కంట్లో నుంచి మళ్ళీ రక్తం కారుతుంది. స్వామి 2 కన్నులు పోయినాయి, ఇప్పుడు ఒక కన్ను ఉంది కాబట్టి నేను ఏదో చేసి పెట్టినాను, ఇంకొక కన్ను నీకు ఎలా పెట్టాలి అనేసి ఆలోచన చేసి తను వాళ్ళు భక్తి కోసం ఎంతకన్నా వాళ్ళ ప్రాణాలు కూడా తెగిస్తారు, ప్రాణాలను కూడా పక్కకు పెట్టేస్తారు అనే దానికి ఒక ఉదాహరణ కోసమే ఈ కథ. దయచేసి ఆలోచన చేయండి. నేను సినిమాలో చూసిండేది మామూలుగా ఏదో కొంచెం వస్తుంది పోతుంది, దాని గురించి అది మర్చిపోతారు. నేనేమంటే వివరించి ఎందుకు చెప్తానంటే భక్తి అనేది ఎట్లుంటుంది దేవుని దగ్గర అనేసి. ఒక కన్ను తను తీసి పెట్టేసి ఉంటాడు అనమాట. మళ్ళీ ఇంకొక కన్నులో నుంచి మళ్ళీ రక్తం వస్తా అంటే తను మళ్ళీ ఇది కన్నేమో తీస్తాడు, మళ్ళీ అది ఎట్లా పెట్టాలి ఎక్కడ పెట్టాలని దానికోసం పాపము ఒక కాళ్ళతో తీసుకొని బటన్ వేలు ఆ కన్ను దగ్గర పెట్టేసి గుర్తుగా ఇంకొక కన్ను తీస్తాడు. ఇంకొక కన్ను తీసేసి ఆ కన్ను తీసుకొని పోయి అక్కడ పెడతాడు. అక్కడ పెడితే అక్కడ ఏమైపోతుంది, ఆ కన్ను 2 కండ్లు ఇదైపోతాయి. ఈయనకి 2 కండ్లు తీసేసి 2 కండ్లు మహానుభావునికి పెట్టినాడు కాబట్టి ఇప్పుడు బాగుందా అని చెప్పి శివలింగంని కరుచుకొని, స్వామి ఇంతకంటే నాకేం కావాలి స్వామి, నాకు చేసే అంతా నేను చేసినాను, నా చేత అయ్యేది ఇంతవరకు చేసిన మహానుభావాన్ని ఆయనతో సంతోషంగా కండ్లో నుంచి రగతం వస్తాను కూడా అంత నొప్పిని అన్ని పక్కకు పెట్టేసి మహానుభావాన్ని ఇది చేసుకొని చేస్తా అంటే తర్వాత ఆ ఋషి వచ్చింటాడు కదా, ఆ ఋషి కూడా చూస్తూ ఉంటాడు పక్క నుంచి ఏమి అని, ఇదేమో చాలా గందరగోళంగా ఉంది అని చెప్పి ఋషి పారిపోతాడు. ఫస్ట్ వచ్చిన తర్వాత ఈయన మాంసము అని తెచ్చిపెడతా అంటాడు కదా, ఎందుకు తెచ్చిపెడతాడు ఏం చేస్తాడు అని చూద్దామని మురుగు నుంచి ఋషి కూడా చూస్తూ అంటాడు. ఈ భక్తిని అంతా చూసిన తర్వాత ఆ ఋషి, నేను వచ్చి ఊరికే 15 రోజులకు ఒకసారి వచ్చి స్వామికి ఏదో పూలు పెట్టి పూజ చేసి పోయేవాడిని నేనైపోతే, తను దేవుని కోసం ఎంతకన్నా కూడా తను ఇది చేసేసి తన జీవితముని కూడా మహానుభావునికి అర్పించేస్తున్నాడు. ఇతని భక్తి ఎక్కడ నా భక్తి ఎక్కడ అని తను కొంచెం కుమిలి కుసించి చూస్తూ అంటాడు. పాపం తనేం మాట్లాడు కుమిలి కుసించి చూస్తూ అంటాడు అనమాట. అంటే 2 భక్తులు అనమాట వాళ్ళు. ఒక ఆయన బాపునోళ్ళు ఆయన పూజ చేసుకోవాలి, ఇంకొకరు వచ్చేసి ఇది చేస్తూ అంటారు. తర్వాత వచ్చేసి అది అయిపోతా అన్నట్లే ఇవన్నీ చూసిన తర్వాత ఆ మహానుభావుడు ఈశ్వరుడు పరమేశ్వరుడు వీళ్ళ భక్తిని చూడలేక ఆయన దర్శనం ఒక్కసారిగా ఆ కళ్ళన్నీ ఇదైపోయి ఆయన వచ్చేసి నువ్వు ఎంత చేసినావు నా కోసం అని చెప్పి ఆ మహానుభావుడు దగ్గరికి తీసుకొని అతన్ని ఎంత మంచి భక్తుడు నువ్వు అని చెప్పి తనకు చెప్పేసి అప్పుడు ఏం చేస్తాడంటే తన దగ్గరగా ఇట్లా కౌగిలించుకొని ఎంత మంచి భక్తుడు అప్ప నీ ఇట్లా వాళ్ళు ఉండాలి జీవితంలో అనేసి తనకేదో చెప్పేసి తనకి కళ్ళు ప్రసాదించి వాళ్ళకంతా మంచి చేస్తాడు. అంటే భక్తి అనే దానికోసం ఎంత ఉంటుంది, ఒక శక్తి అనేది ఎంత ఉంటుంది, భక్తి కోసం ఏమన్నా చేస్తారనే దానికోసం భక్త కన్నప్ప అంటే భక్తి కోసం కన్నులు ఇచ్చినావు కాబట్టి దానికి భక్త కన్నప్ప అని అతని పేరు అన్నమాట. లెక్కేసుకోండి. అంటే ఒక దేవుని కోసం తను ఎంత చేసినాడు అనే దానికోసం కొంచెం నెగ్లెక్ట్గా ఆలోచన చేయకుండా కొంచెం ఇంట్రెస్ట్గా ఆలోచన చేయాలనేదే ప్రతి ఒక్కరికి చెప్పేది నేను ఈ విషయం. ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. మహానుభావుని కోసం మనం చేసేది గోరంత కూడా లేదు, మనం కోరేదంతా కొండంత. మనం మహానుభావునికి ఏదో ఒక 2 పూలు ఇచ్చేసి నాకు అట్లు కాపాడు, నాకు అది కావాలా, నాకు ఇది కావాలా, నాకు అన్ని కోట్లు కావాలి అది అడుగుతాం. కానీ తన ప్రాణాలను కూడా దేవునికి ఇచ్చేసి నీ దగ్గర ఉంటే చాలు స్వామి అనేవాళ్ళు ఇట్లా ఎంతమంది ఉండారు సమాజంలో, ఏం కథ అని ఒక దానికోసమే ఉదాహరణ కోసమే ఈ కథ. చాలామందికి తెలిసింటుంది ఈ కథ, కాకుండా పోతే దాన్ని పగలు కొట్టి చెప్పేకి కొద్దిగా కొంతమందికి అవుతుంది, కొంతమందికి కాదు. ఆ మహానుభావుడు ఏదో కొంచెం శక్తి ఇచ్చినాడు, ఆ శక్తి కోసం శక్తితో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేట్లా చెప్తాను, అంతకుమించి ఏమీ లేదు. ఏమంటే నేను చెప్పినాను కదా, నేను చదువుకోండి చాలా తక్కువ, ఏదంటే మహానుభావుడు కొంచెం బుద్ధి ఇచ్చినాడు. ఆ మహానుభావుని విలువెంత, మనమెంత, ఆయన ముందర మనమెంత. ఎందుకంటే సృష్టికర్త ఆయన ఇంత సృష్టించిన వాడు ఒక మనిషి గురించి తను ఆలోచన చేసేంత
సమయం కూడా దానికి ఉండదు అతను అట్లా మహానుభావునికి. కానీ కూడా అతని గురించి మనం ఆలోచించకుండా మనకు మనమే గొప్పలు చెప్పుకుంటా ఉన్నాం. నేను అట్లుండాలా, నేను ఇట్లుండాలా, నేను అన్ని కోట్లున్నా, నాకు వాడు తెలుసు, వీళ్ళు తెలుసు, ఇదే మనకు ఉంటుంది. కానీ దేవుని గురించి మనం ఆలోచన చేసేంత శక్తి మనకు లేదు. దయచేసి ఆలోచన చేయండి. దానికోసం ఆ మహానుభావుని శక్తి ఎంత అంటే నీ జీవితం ఎట్లుంటుందో ఆయన గురించి కొంచెం ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు తెలుసుకోండి. దానికోసమే ఈ వీడియోని ఇంతగా చెప్పిన కారణం ఏమంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే నేను మహానుభావుని చెప్తున్నాను కదా. మనం ఎంత చేసినా కూడా ఒక గోరంత కూడా ఉండదు మహానుభావుని కోసం. చేసిన వాళ్ళు చాలామంది వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించేసినారు. ఎవరిని తక్కువ అంచనేసలేదు. ఒక భక్త తుకారాం సినిమా, భక్త తుకారాం ఆయనని చూడండి, లేకుండా ఈ భక్త కన్నప్పని చూడండి, ఒక అన్నమయ్యని చూడండి, ఒక రామాయణం రాసిన వాల్మీకిని చూడండి, తులసిరామ్ రామాయణం రాసినోడు ఆయన కూడా వాళ్ళు కూడా చూడండి. దయచేసి మనం ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. కానీ మనం తెలుసుకున్న దగ్గర అదే అన్నం తిని మూత తుడిచేసుకొని పడేసినట్టు తెలుసుకొని వదిలేస్తాం. దయచేసి అది మానుకోండి. ప్రతి ఒక్కరు సమాజంకు ఉపయోగపడండి. మహానుభావుల దృష్టిలో పోండి. నాగరాజు దసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు మీకు ముందుకు తీసుకొని వస్తూనే ఉంటాను. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఆ మహానుభావుని ఆశీర్వాదంతో అందరూ చల్లగొండి. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ అఖిలాండ కోటి బ్రహ్మణకు అందరినీ చల్ల కపడ తండ్రి. గోవింద 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 ఈశ్వర పరమేశ్వర బోలశంకర అఖిలాండ కోటి బ్రహ్మణ గోవింద గోవింద గోవింద.